వచ్చిందన్న. వింటేజ్ ప్రభాస్ లాగా బుజ్జిగాడు మెచ్చి లాంటి ప్రభాస్ ని ఎన్నేళ్ళకి చూసినాం. మారుతి చాలా ఫుల్ మీల్స్ ఇచ్చినట్టు అనిపించింది. మూవీని ప్రిపోన్ చేస్తే అయిపోతుంది. సంక్రాంతి దాకా ఆడలేకపోతున్నాము, దసరా తర్వాత దివాళీకి రిలీజ్ చేస్తే అయిపోతుంది అనిపిస్తుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ ని ఎప్పుడు ఇట్లా హారర్ కామెడీ రోల్ లో చూడలేదు. లాస్ట్ కి తాత రోల్ లో, అది కొంచెం ఓల్డ్ ఏజ్ రోల్ లో చూడడం. ఇప్పటి వరకు టీఎఫ్ లో ఏ స్టార్ అట్లాంటి రోల్ చేయలేదు, డ్యూయల్ రోల్. ప్రభాస్ అన్న ఈ రోల్ లో చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మూవీ టీమ్ కూడా నార్త్ ఇండియాలో కొంచెం ప్రమోషన్స్ చేసి ఇంకొంచెం ఆడియన్స్ రీచ్ చేస్తే ఇంకా బాగుంటది. నార్త్ లో రీచ్ అంటే అంతే కత్తిరించిపోతున్నారు. రాజాసాబ్ ఇంకా ప్రభాస్ కామెడీ టైం ఇంకా కొంచెం బాగుంటే సినిమాలో ట్రైలర్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. మూవీ నవంబర్ లో రిలీజ్ చేస్తే బాగుంటది. ఇంకా అంటే ప్రమోషన్ చేస్తే చాలా బాగా రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. నార్త్ లో ప్రమోషన్ బాగా చేయాలి. హ్యాపీ అయిన ఫుల్ మీల్స్ అంటే మాకు కన్నీళ్ళు వచ్చేసి హ్యాపీనెస్ అని ప్రభాస్ అన్న చూసిన కొద్ది ఇక ఆగలేకపోతున్నాం. థ్యాంక్ యూ. కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ప్రశాంత్ రీల్ తో మూవీ తీసిన ఇలాంటి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఫుల్ బీక్స్ ఉంది. మారుతి మొత్తం ఇచ్చేస్తున్నాడు, అన్ని ఎలిమెంట్స్ ఇస్తున్నాడు. సాంగ్స్ కానీ తమన్ ఆల్రెడీ ఇచ్చేసిండు. రీల్స్ లో చూసినాం తమన్ ఎంత హైప్ ఇచ్చిండో అంత హైప్ ఇచ్చిండు. ఓజీకి ఇచ్చిండు, ఓజీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇచ్చిండు. తమన్ అయితే అన్ని ఫుల్ హైప్ ఇచ్చిండు. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. రాక్షసుడు అన్నప్పుడు ఇంకోటి వచ్చింది. మొత్తం మానిస్టర్ అవతారంలో ఉన్నాడు. కొత్త లుక్ రావచ్చు, క్రేజీ ఉంటది. ఫుల్ నమ్మకం అయితే ఉంది. ఫుల్ డిఫరెంట్ గెటప్. మానిస్టర్ గెటప్ ఉంది. ఇంకా ఫుల్ కామెడీ ఉంది. చాలా బాగుంటది. పుష్ప పుష్పాని హర్రర్ సినిమా తీయమని చెప్పండి. గుద్దల్లం ఉందా టిఎఫ్ఐ లో? గుద్దల్లం ఒక సైఫై తీసే గుద్దల్లం ఎవరికైనా ఉందా? కల్కి ఒక రాజాసాబ్ తీసే గుద్దల్లం ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. మీ హిట్ సినిమా ఫ్లాప్ సినిమా అంతే. ఏమో మాకేం తెలుసు. ఆ కట్అవుట్ మీద 300 కోట్లు 250 ఇంటర్నేషనల్ స్పిరిట్ నైజాం లో స్పిరిట్ నెంబర్ తెచ్చడానికి తరాలు తీరాలి నా కొడగలరా. జై రెబల్ స్టార్. మనం వాళ్ళ హిట్లు మా డిజాస్టర్ అంటే జై రాజా సార్. జై రాజా సార్. ఉందన్న రొమాన్స్. ఫస్ట్ ఏ సినిమాలో రొమాన్స్ లేదు అన్నది. ఈ సినిమాలో అయితే పక్కా రొమాన్స్ ఉంటుంది. పక్కా. నేనైతే డైరెక్ట్ ఫ్యాన్ అన్న ప్రభాస్ది. డైరెక్ట్ ఫ్యాన్. వింటేజ్ లుక్స్ అన్న. చాలా రోజుల తర్వాత బుజ్జిగాడు మున్నా ఇవన్నీ అయిపోయినాక చాలా రోజుల తర్వాత మనకి దసరా 2 రోజుల ముందే ట్రైలర్ ఇచ్చాడు. మనకి ఇప్పుడే దసరా పండుగ 9th కి. ట్రైలర్ చూసాక నా బ్లాక్ బస్టర్ అన్న. ట్రైలర్ చూసాక అయితే పక్కా లుక్స్ అన్న వింటేజ్ లుక్స్ అని చెప్తున్నారు. మాట్లాడారు మాత్రం వింటేజ్ లుక్స్ మున్న తర్వాత నుంచి మనకి రాజాసాబ్ చూపించారు. మన తమ్మంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మంది కూడా బాగా ఇచ్చాడు. పక్క బ్లాక్ చాలా చాలా వింటేజ్ అంటే వింటేజ్. బుజ్జిగాడు మున్న. దాని తర్వాత మెయిన్ లీడ్ అంటే సంజయ్ దత్, నిధి అగర్వాల్ గారి మెయిన్ రోల్ అంటే నిధి అగర్వాల్. కామెడీ అంటే ఫస్ట్ టైం కదా ప్రభాస్ అన్న చేసేది కామెడీ. డైలాగ్ లో అంటే మనం వినలే కదా పక్కా. ఫస్ట్ అన్నది అయితే 100 crores పక్కా దాటుతుంది. డార్లింగ్ సినిమా లాంగ్వేజ్ అన్న పక్కా. నేను చెప్పాలంటే సలార్ 2 అన్న యాక్షన్. రివ్యూ అయితే ఏకదమ్ ఉంది. ప్రభాస్ ఇప్పుడు వరకు ఇలాంటి జోనర్లు ఎవరు చూడరు. మంచి థ్రిల్లర్ మూవీలో ఉంది. వేరే లెవెల్. ఇట్లాంటి ఇప్పటి వరకు ఎవరు కూడా చూడలేదు ప్రభాస్ ఇలాంటి జోనర్లో. కామెడీ హర్రర్ అన్ని ఆల్ మిక్స్ ఉన్నాయి ఇందులో. వేరే లెవెల్. రాజులకే రాజు ప్రభాస్ రాజు. భయ్యా గూస్ బంప్స్ భయ్యా. గూస్ బంప్స్ వస్తే ఇట్ట ఓజీ చూస్తే ఎట్లా వచ్చిందో ఇట్ట వస్తే గూస్ బంప్స్ భయ్యా. చెప్పలేదు ఇంకా. అది ఫస్ట్ డేలో రికార్డ్ చేస్తాయి. ఫస్ట్ డేలోనే
మొత్తం కొట్టేస్తాయి. పుష్ప ప్రభాస్ అక్కడ మళ్ళీ బుజ్జిగాడు అంటారు. ఉప్పలపాటి ప్రభాస్ రాజు అన్న 350 పెట్టి రికార్డులు కొట్టడం కాదు, ఎట్లనే తెలిసిపోయింది ఫేక్ కలెక్షన్ అని. వారికి దమ్ముంటే 180 పెట్టి రికార్డులు కొట్టమను. ఉప్పలపాటి ప్రభాస్ రాజుని చూస్తారా థియేటర్, వారికి దమ్ముంటే A22 అంటుండు కదా, స్పిరిట్ రోజు వదులుమను. వారికి గుత్తాల దమ్ముంటే స్పిరిట్ రోజు వదులుమను. స్పిరిట్ కాదు రాజసాబ్ వదులుమను. రాజసాబ్ అల్లు అర్జున్ భాయ్ ఒకసారి ట్రైలర్ కామెంట్ సినిమా చినిందా చినిందా అందుకే ఏ వేసినా ఒకటి అంతే చూడు.